ప్రేమ స్వరూపి అయిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనమును ధ్యానించుకుందాం. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మనం అందరి ఎడల దేవుని ప్రేమను కలిగి ఉన్నామా లేదా అనడానికి మన తరపున ఎల్లప్పుడూ ప్రత్యక్ష సాక్షి మన హృదయమే. ప్రతి ఒక్కరి ఎడల మనము పరిశుద్ధమైన ప్రేమను కలిగి ఉండాలని దేవుని ఉద్దేశము. అలాగే మన ప్రేమ ఒట్టి మాటలకు పరిమితం అవ్వకూడదు. సమయం సందర్భం లేని ఒట్టి మాటల వలన ప్రయోజనం లేదు. అయితే మనం చూపించే ప్రేమ క్రియలతో సత్యముతో ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇతరులకు సహాయపడే విధంగా అవసరతల్లో ఉన్న వారికి ఆదరణ కలిగించే మంచి పనులు మనం చేయాలి. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడే కదా దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ధారపోశాడు. కాబట్టి అందరి ఎడల క్రియలతోనూ సత్యముతోనూ కూడిన ప్రేమను కలిగి ఉందుముగాక.